అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు అనే సామెత ఊరికే రాలేదు. అదెందుకో చెప్తాను. ఈ మధ్యే మన ఇండియా అతను గల్ఫ్ దేశాలకెళ్ళి రిటర్న్ వచ్చారు ఇండియాకి. అతను కూడా ఒక యూట్యూబరు. లక్కీగా సక్సెస్ అయ్యి యూట్యూబ్‌లో మిలియన్స్‌లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతని పేరెందుకులెండి, అందరికీ తెలుసు. కానీ అతని ఇంటికొచ్చిన తర్వాత అతను అంటే ఒక హెల్ప్ చేయాలి అనుకున్నాడు. అనాథాశ్రమంలోని ఫుడ్ అది డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకోని, డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో అతను వీడియో తీసుకున్నాడనమాట. అది ఎందుకంటే నేను హెల్ప్ చేస్తున్నాను. సో, నన్ను చూసి ఇంకొకళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, వాళ్ళకి ఇంకొక పూట ఫుడ్ దొరికిద్దేమో అనే ఆలోచనతోని చేశారనమాట. దానికి ఒక ప్రబుద్ధుడు కింద కామెంట్ చేశారు. ఏంటంటే, "నువ్వు 10,000 హెల్ప్ చేసి ఈ వీడియో ద్వారా ₹1,00,000 సంపాదిస్తావని. యూట్యూబ్‌లో మెయిన్ సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టము. అతను సక్సెస్ అయిన తర్వాత ఆ డబ్బులు వేరే వాళ్ళకి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను కష్టపడి సాధించింది. కానీ అతను పెడుతున్నాడంటే చాలా గ్రేటు. అలా పెట్టే వాళ్ళని వెనక్కి లాగకండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ₹10 సంపాదిస్తున్నారు. ఒక్క రూపాయిని ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామా మనము ఇంకొకళ్ళని అనటానికి అని పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు ఎప్పుడు నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారు.